ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు, గణేశుడికి, ముక్కోటి దేవతలకి భగవంతుడు సదాస్తని అందరికీ ఆశీస్సులు ఉండాలని కూడా తప్పకుండా నేను కోరుకుంటున్నాను. భగవద్గీత అంటే కనుక భగవంతుడు సాష్టాదిగా మన తరపున, మన ఇంట్లో, మన ఆలయం, మన మనసులో భగవంతుడు ఉన్నట్టే కొలువుతిరి. కానీ భగవద్గీత ఉన్నే కాడ నీతి, నిర్జాతి, న్యాయము, అన్యాయము, ఇది ఒక మంచితనం అనేది భగవంతుడు సదాస్తని మనకు మంచి జరుగుతుంది. భగవద్గీత అంటే కనుక భగవంతుడు మనం ఏదిగా తటికే నోరు తెడుస్తే కనుక అబద్ధం అనేది ఆడుకోకుండా మంచిగా, మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానము మాట్లాడాలని భగవంతుడు ఆ భగవద్గీతలో ఆ ఒక్క విధానములో మనకు పలికిస్తాడు భగవంతుడు అనేది. ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు చెట్టు అనేది ఉంది. చెట్టు కూడా ఏం చేస్తుంది, ఎంతో బాధపడిపోతుంటుంది. ఆ చెట్టు ఎందుకు బాధపడుతుంది? గాలులు వస్తే ఊగి పడాల. మీకు మానవత్వం ఎత్తి మనిషిగా మీరు బతికి ఉన్నాక 3 పూట్ల భుజించుతారు, మంచి బట్టలు కడతారు, మంచిగా అనేది ఒక ఆనందముగా అనేది మీరు ఉండగలుగుతారు. మేము ఏమి ఉండగలుగుతాము? అడవిలో ఒక చెట్లము ఏముంటాము? ఆ భూదేవి అక్కడి నుంచి ఆ ఒక్క ఊట ఆ నీళ్ళు వేస్తే ఆ చెట్టుకు అనేది ఒక ఇది కలుగుతుంది. కానీ ఆ చెట్టుకు ఆ నీళ్లు ఇస్తేనే కదా మాకు అడవుల్లో ఉండి ఆ భూదేవిలో నుంచి ఆ వేర్లు మాది పాతుకొని ఆ నీళ్ళు వస్తే ఊటతో మేము బతకాల. మాకు మీ మాదిరే మీ మనసెత్తం ఎత్తినాక మీకు అబద్ధాలు అనడం వస్తాయి, కొట్టడం వస్తాయి, కొట్టుకోవడం వస్తుంది, మనసులకు ఈర్ష్యలు, కుట్రాలు, కుటంతరాలు ఎన్ని వస్తాయి. మానవత్వం ఎత్తినాక మనిషికి ఒక చెట్టుగా ఎత్తినాక ఏముంది? ఎంత గాలి పెడితే అంత వీసడము తప్పక, చేయడము తప్పక, అంత గాలులకు కానీ, వర్షానికి కానీ, ఎండకు కానీ మాకు ఒక ఆహారము లేకుండా భూదేవిలో నుంచి ఆ ఒక్క ఊట నీళ్లు తప్పక మాకంటూ ఏముంటుంది అని ఆ చెట్టు ఎంత ఫీల్ అయ్యి ఎంత బాధపడుతుంటుంది. మీకనేది ఒక పండు అనేది పండు కాసే చెట్టు అయితేనక పండ్లు ఇయ్యగలుగుతుంది. ఆ ఆకులు కాసే చెట్టు అయితేనక ఒక పక్షులకు అనేది ఆకులు అలుములు తినాలనే దానికి ఇస్తాము. ప్రతి ఒక్కటి మీ మనసులకు అనేది అన్నిటికీ కూడా మేము ఉపయోగపడతామని ఆ చెట్టు ఎంత విధి ఫీల్ అవుతుంది. కానీ మనం మనిషత్వం ఎత్తినాక మనం అనేది ఏమంటూ నోరు తెడుస్తేనగా అబద్ధాలు ఆడతాము. 4 ఈడ్చలు, కుట్రాలు, కుటంతరాలు ఇవనే మనకుంటాయి. ఆ చెట్టుగా ఉండే చెట్టుకు ఏమి ఉండవు చూడే, మనకుంటాయి కానీ చెట్టుకు అనేది ఏమి ఉండవు. కానీ మనిషి అనేది జీవితంలో ఎత్తములో పడుకోకుండా నవ్వడము, నవ్వించడము, మనిషి అనేది ముందడుగు వేసుకొని పోవాలంటే, ఖుషీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలంటే కనుక మనిషిని నవ్వచ్చు, నవ్వుపించవచ్చు. అది మహాభాగ్యము. మనిషికి అనేది ఒక వరం. అది ఎవరికైనా కూడా ప్రతి మనిషికి అనేది డాక్టర్ కాడివే ఒక 10 టాబ్లెట్లు తగ్గినట్లు మనిషి ఎప్పుడు ఖుషిగా నవ్వుకుంటా ఆరోగ్యంగా అనేది ముందు మొక్కడికి మనం పోవాలని దేవుని నా హృదయపూర్వకంగా కోరుకుంటాను. ఈ అమావాస్య రోజు, ఇది ఆషాఢ మాసము అమావాస్య రోజు. అమావాస్య అంటే మంచి పవిత్రమైన రోజే. ఇది కూడా ఒక అమ్మవారిని మనము ఎంత సంకల్పనగా మనం చేసుకుంటే కనుక అమ్మవారి కూడా అంత ఇదిగా అనేది ఉంటుంది. అమావాస్య కూడా చెరుపు అనేది ఏమి కాదు. పౌర్ణమి ఎంత మంచిదో అమావాస్య కూడా అంత బలాబలాలైన అంత బలమైనది అమావాస్య అంటే కనుక ప్రతి మనిషికి కూడా అంత మంచి శ్రేష్టమైనది అమావాస్య అంటే. చెరుపు అనేది ఏమి కాదు. కానీ మనమంటూ ఒక మనిషత్వం ఎత్తినాక మన మనసు పరిశుద్ధంగా పెట్టుకొని మనసును అనేది మనం ముందడుగు వేస్తే చిన్న పని కానీ పెద్ద పని కానీ ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతుంది. మనమా ఏమవుతుందిలే, చెప్పుతానే అవుతుందా, మనం చేస్తానే అవుతుందా అనేది ఒక సంస్కారం వేసి మాటను తీసేసుకోకుండా ఎందుకు కాదు, మనం ఎందుకు చేయకూడదని మనలో మనమే ఒక కృషి పట్టాలి. కానీ ఏదో ఈడికి పోతే అవుతుంది, ఆడికి పోతే అవుతుంది, ఈ స్వామిని పట్టుకుంటే అవుతుంది, ఆ స్వామిని పట్టుకుంటే అవుతుంది, ఎన్నో పాగులు అడగదు. జీవితం అనేది మనిషి ముందు కష్టపడి పని చేయాలా. అబద్ధాలు సబద్ధాలు పొద్దున్న లేచినాల నుంచి నోరు తెలిస్తే అబద్ధాలు అనేది ఉండకూడదు. కష్టపడి పని చేస్తే కష్టమే ఫలి అంటారు భగవంతుడు. ఎవరికైనా కూడా దేవుడు అనేది ఎప్పటికైనా కష్టపడినది బాధ పోగొట్టాడు. ఎవరికైనా కూడా మానవత్వానికి మనిషికి అనేది ఇదైనాక. కానీ ఒక ఆయనకు ఏం చేసేసినాడు, ఆ ఒక్క 3 ఆడబిడ్డలు
ముగ్గురు ఆడబిడ్డలైతే ఏం చేసేసినారు, ముగ్గురు ఆడబిడ్డలకైతే ఏమండి నువ్వు ఎప్పుడు చూసినా అక్కడ దానము ధర్మము దానము ధర్మం అని చేయగలుగుతావు, కానీ మనకంటూ ఒక బిడ్డలు ఉండారు, నువ్వు ఈ దానాలు ధర్మాలు చేస్తే గనక ముగ్గురు ఆడబిడ్డలకు మనం పెళ్ళిళ్ళు చేయాలా, ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, నీకు చెప్పినా కూడా అర్థము కాదే అని అంటే, మాకు తెలుసు భగవంతుడు సంకల్పన అనేది ఉంటే ఆయన సదాస్తని కాపాడుతాడని చెప్పి ఎప్పుడు అనేవాడు. కానీ ఎంత చెప్పినా కాడా నువ్వు వినవు, నువ్వు ఎంత చేసినా వినవంటే ఆయన ఒక దేవుని భక్తిలో, ఒక మంచి మనసు, మంచి మార్గము, మంచి ఒక విధానములో ఆయన దేవుని భక్తిలో ఉండేవాడు ఆయన. కానీ ఏం చేసినాడు, ముగ్గురు సంతానం అయితే కానీ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, మంచి గొప్పంటి సంబంధాలు వస్తాయి, ఈ బిడ్డలకు అన్నీ మంచిగానే జరుగుతాయి, చిన్న బిడ్డకు మధ్య రకమైన సంబంధం వస్తుంది, అన్నీ మంచిగానే జరుగుతాయంటే, కానీ నువ్వు అన్ని దానాలు ధర్మాలు చేస్తావు, ఈ మంచి సంబంధాలు వస్తాయంటావు, అంత డబ్బులంతా అయిపోజేయగలుగుతావు, నీకు తోచినది అందరికీ పంచగలుగుతావు, కానీ మనిషి చెప్పిన మాట అనేది ఏమండి నువ్వు అని ఆ భార్య అనేది. కానీ భగవంతుడు అనేది నోరు పెట్టినోడు మేత వేసే ఉంటాడు, ఎప్పటికైనా భూమి దికేసినాక అనేది ఆయన ఒక దేవుని భక్తిలో ఉండి ఆయన అదే ఒక అనుకునేవాడు. కానీ ఆయన ఒక మంచి మనసుతో ఆలోచన చేస్తే ఒక పెద్ద బిడ్డకు పెద్ద ఇంటి సంబంధం వచ్చేసింది, పెళ్లి చేసినాడు, మళ్ళీ రెండో బిడ్డకు కూడా మళ్ళీ పెద్ద సంబంధం వచ్చేసింది, ఆమెకు కూడా పెళ్లి చేసేసినాడు, చిన్న బిడ్డకు మధ్య రకమైన సంబంధం వచ్చేసింది, ఆమెకు కూడా పెళ్లి చేసేసినారు. కానీ ముగ్గురికి పెళ్లి చేసి ఎవరి దావల వాళ్ళకనేది విడైపోయినారు. ముగ్గురికి పెళ్లి అయిపోతానే ఎవరి దావలకు వాళ్ళు పోతానే ఏమైంది, ఆయన కొన్ని రోజులకు మనిషి అనేది మెత్తబడిపోయినాడు. మెత్తబడిపోతానే కానీ ఈ భార్య ఏమంటది, నువ్వు అందరికీ దానాలు చేసివి, ధర్మాలు చేసివి, అది చేసివి, ఇది చేసివి, చూడే నా బిడ్డలకు ఉండేటలకు ఆ మహానుభావుడికి సంకల్పన చేసిన చెయ్యి ఎప్పటికీ బాధపోకుండా భగవంతుడు సదా వస్తని మంచి సంబంధాలే చూసినాడు, ఇచ్చినాడు కదా. కానీ ఆ సంబంధాలు చూసి ఇచ్చినా కూడా ఆ ఉండే నా పెద్ద బిడ్డనే గొప్పతనము అంటదమ్మా, నా మధ్య రెండో బిడ్డ కూడా గొప్పతనం అంటారు, కానీ నీ చిన్న బిడ్డకు ఏమీ లేదని ఒక చింతాకాంతురాలుగా ఈమె ఉంది. కానీ నీ చిన్న బిడ్డకు ఏమీ లేదని చింతాకాంతురాలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక నీతి నిర్జాతి అనేది ఉంటే కనుక భగవంతుడి సంకల్పన అనేది ఎప్పటికనేది ఉంటుంది అని చెప్పి ఆయన అనేటోడు. కానీ ఆమెకు ఎప్పటికీ కూడా ఈయన చెప్పేది అర్థమయ్యేది కాదు. అంటే ఉండేవాళ్ళే గొప్పతనం అని ఈ తల్లి ఊహించుకుంటుంది, ఈ తండ్రికి అనేది తెలుస్తుంది. కానీ ఈ తండ్రి కొన్నాళ్ళకు మంచములు అనేది ఉండేవాడు, బిడ్డలకు పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకు మంచములు అనేది ఉండేవాడు. ఆయన మంచములో ఉంటే ఏమైనాదంటే అప్పుడు తర్వాత పెద్ద బిడ్డని రమ్మంటే, అమ్మ నాయన ఇట్లా మంచంలో ఉన్నాడు బిడ్డలు అంటున్నాడంటే, మేము చాలా చాలా బిజీగా ఉండాము, చాలా పనులతో మంది వారములతో ఇంట్లో మాకు చేసేంత అది ఇది మాకు అని పెద్ద బిడ్డ. ఇంకా రెండో బిడ్డ కూడా ఇంకా మాది పెద్దదిగా ఉంది మాకు అని ఆ బిడ్డ. చిన్న బిడ్డ మధ్య రకమైన కుటుంబానికి ఇచ్చిన బిడ్డ, చిన్న బిడ్డ ఏమి చేసేసింది, తండ్రికి బాగలేదు అని అంటానే ఎమ్మడిచ్చుకొని వచ్చి తండ్రిని కవలించుకొని, డాడీ ఏమో నీకు ఎక్కడ కానీ ఇంత ఆరోగ్యం బాగలేకుంటే ఎందుకు చెప్పలేదు డాడీ అని చెప్పి ప్రేమానురాగాలు కురిపించింది ఆ బిడ్డ, చిన్న బిడ్డ. ప్రేమానురాగాలు కురిపిస్తానే ఏమీ లేవమ్మా, బాగానే ఉంది నాకు, ఏం కాదు, నీది నిర్జాతిగా నీ కష్టం అనేది కష్టమే పలి అనేది బతికినవు చూడి అని భార్యను. అప్పుడు ఏమంటున్నాడు భర్త, చూడి పెద్ద కుటుంబాలకు అనేది ఇచ్చినావు, నీ చిన్న బిడ్డ పెద్ద బిడ్డ వచ్చిందా, ఇంకంత పెద్ద కుటుంబానికి ఇచ్చినావు, నీ ఇంకొక బిడ్డ వచ్చిందా, చిన్న బిడ్డకు ఏమీ లేకుండా ఇచ్చినా గడా ఆ ఒక్క సాంప్రదాయకంగా లేకున్నా గడా కష్టము చేసుకున్నా గడా ఆ బిడ్డ అనేది వచ్చింది చూడి అని అన్నాడట. సరే నీవనేది ఎవరి కాడ ఉండగలుగుతావు, నా టైం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఎవరి కాడ ఉంటావు అని చెప్పి అన్నాడంట. నేను ఎందుకు ఎవరి కాడ, ఇప్పుడు నువ్వంతా ఆయన మంచి దానము ధర్మాలు, ఆయన నీతి నిర్జాతిగా బిడ్డలకు అనేది ఆ మంచి ఒక పూజలు పునస్కారాలు చేసి బిడ్డలకు అనేది సంకల్పన మంచిగా కనిపించినాడు కదా, ఆ సంకల్పనే గొప్పతనం అనుకొని ఇవ ఏం చేస్తుంది, నీవంటే ఎప్పుడు
ఏమి లేక దానాలు ధర్మాలు చేసినావు అయిపజేసి ఇది చేసినావు, నా పెద్ద బిడ్డకు బ్రహ్మాండంగా ఉంది, నా పెద్ద బిడ్డ కాడ ఉంటాను అనేవాడు. నీ పెద్ద బిడ్డ కాడ ఉంటావా, మా మధ్యలో బిడ్డ కాడ ఉంటావా అంటే, నా ఇద్దరు బిడ్డలు ఎక్కువగా ఉంది కదా ఉంటా, ఈ బిడ్డ కూలి చేసుకునేది కదా ఏమి ఉంటుంది, నేను ఉండను అక్కడ, నా బిడ్డల కాడనే పెద్ద ఉండే వాళ్ళ కాడనే నేను ఉంటాను అంటే, ఆమె ఏమనుకునేది ఎంతో అమిశ్రంగా ఉంటాననేది ఒక ఆలోచన పడింది ఆ అమ్మ. నీ ఇష్టం, నీకెక్కడైనా నీకు ఎట్లా విధైతే కనుక అట్లనే ఉండని చెప్పి ఆలోచనగా చెప్పేవాడు. కానీ నువ్వు ఎక్కడ ఉండాలన్నా ఏమి చెయ్యాలన్నా కదా నీ ఒక చిన్న బిడ్డనే ఆమెనే నీకు ప్రతి ఒక్కటి కూడా నీకు చేసేదని చెప్పి అన్నాడు. కానీ ఏమీ లేనేది నాకు ఏమి పెడతాదని చెప్పి ఆమెకు కళలో కూడా కాను రాలేదు. అమ్మకు కళలో కూడా కాను రాకుందంటే ఆయన చెప్పుతా చేస్తా అట్లనే తను విడిచి జారకపోయినాడు మనిషి. అట్టే జారుకొని తను విడిచినాడు. తను విడుస్తానే ఆ చిన్న కూతురు వచ్చి అందరికీ చేసి మంచి చేసి చెడ్డ చేసి అన్ని చేసేసి విధి చేసి తర్వాత ఏమైంది, ఆమె అప్పుడు పెద్ద బిడ్డ కాడికి పోయిందట. పెద్ద బిడ్డ కాడికి పోతానే పెద్ద బిడ్డ ఏమైంది, చూడమ్మా మా కుటుంబము మా కథ అంతా మేము పనులు అయ్యి మేము చేయాలా చెందాలా, మా యొక్క బాధ్యతలు అనేది ఉంటాయి, మా బాధ్యతలలో నువ్వు కూడా పని చేయాలా అది చేయాలా ఇది చేయాలని ఓడిపోయిందట బిడ్డ. ఓడిపోతానే సరేలేని కొన్నాళ్ళు ఏదో అడ్జస్ట్ అవుదామని చూసింది. కానీ ఆమె అనుకున్నంత ఈజీ కాదు, కుదరలే. సరేలేని చెప్పి ఇంకొక బిడ్డ కాడికి పోయింది. అంటే సావుకారు బిడ్డ కాడికి ఇంకొక బిడ్డ కాడికి పోయింది. ఇంకొక బిడ్డ కాడికి పోయి ఏం చేసేసింది, అమ్మ నేను నీ కాడ ఉండగలుగుతాను ఇట్లా అంటే, నువ్వు ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు, మా పనులు మాకు మేము బిజీగా అది ఉంటాము ఇది ఉంటాము, నువ్వు ఏడ ఉండగలుగుతావు, నువ్వు మా కాడ ఉండలేవు అని బిడ్డ ముఖాన్ని చెప్పేసేసింది. కానీ అప్పటికే ఆ భర్త చెప్పినది అనేది ఆ తల్లి ఆ భార్యకు ఇప్పుడు మళ్ళీ అర్థమైంది. నా భర్త చెప్పినాడు ఏమని, ఓహో ఈ ఉండేవాళ్ళు పెడితే ఎంత పెడతారో ఎంత అమిశ్రంగా ఉండాలో నేను అనుకున్నాను కదా, కానీ ఈ బిడ్డ కూడా ఉత్తదే ఈ బిడ్డ ఉత్తదే, నా ఒక్క లేని బిడ్డ నీతి నిర్జాతిగా నేను నా బిడ్డనే మంచి పవిత్రమైన పవర్ఫుల్ అయిన బిడ్డ నా బిడ్డని నేరుగా చిన్న బిడ్డ కాడికి వెళ్ళిపోయింది. చిన్న బిడ్డ కాడికి పోతానే ఏం చేసింది, అమ్మ మా తండ్రి తనుము వదిలినాడు, ఆయనను అంత్యక్రియలు చేసి విధి చేసినాము, నా కుండలో కలిగిందే నీకు పెట్టి నేను బాగా చూసుకుంటానమ్మా, నువ్వు నా దగ్గరనే ఉండు అమ్మా అని చెప్పి అనడముతో అప్పుడు ఆ భార్యకనేది అర్థమవుతుంది. నా భర్త ఆ పొద్దు చెప్పుతే నేను ఏదో ఏమో అని చెప్పి నేను ఆలోచన చేసినాను, కానీ ఉండేవాడంటే ఎప్పటికీ కాదు, లేనివాడే నీతి నిర్జాతిగా అనేది ఒక నిరూపిస్తాడు. ఎంత ఉన్నాగాడ ఎంత చేసినాగాడ వాళ్ళు అనేది వాళ్ళకే ఒక ఆనందం అయిపోతుంది. కానీ వెనక ఏమి ముందు ఏమి మంచి ఏమి చెడ్డ ఏమని ఆలోచన అనేది చెయ్యరు. వాళ్ళకు కలిగే కొద్దీ వాళ్ళకు ఉండే కొద్దీ వాళ్ళకే ఒక ఆనందం అయిపోతుంది. కానీ ఇది న్యాయమే ఇది అన్యాయమే ఇది మంచి చెడ్డ అనేది ఎప్పటికీ ఇక్కడ వాళ్ళనేది వాళ్ళకు సన్నా సభక వాళ్ళు అనేది కండ్లల్లో అనేది పడరు. కానీ ఒక తల్లి అనేది ఆ బిడ్డలకు అనేది చూడి ఆ పొద్దు తల్లి ఏమని కోరింది, నువ్వు ఏమీ లేదు భర్తను అంతా నువ్వు పోగొట్టినావు, నా బిడ్డలను ఎట్లా పెళ్లి చేయాలంటే ఆయన మంచి పూజలు చేసి మంచిగా విధి చేసి ఒక ఉన్నత స్థాయిలో ఇద్దరి బిడ్డలను కలిగించి చిన్న బిడ్డను ఇట్లా విధి చేస్తే ఉండేవాళ్ళు కాబట్టి ఏమైనా పెట్టినారా బిడ్డలు, ఏమన్నా ఉండేవాళ్ళు ఏమైనా పెట్టినారా, ఆ కష్టం చేసుకునేవాళ్ళ నీతి నిర్జాతికి అనేది ఆ చిన్న బిడ్డనే ఆ తండ్రిని కూడా కర్తేర్చింది, తల్లిని కూడా అమ్మ నేను ఉన్నాను నీకని భరోసా ఇచ్చింది చూడి. కానీ ఎంత ఉన్నాగాడ ఎంత మనం చేసినా కాడ మన ఎంట కట్టుకొని పోయేదంటూ మనకు ఏమీ ఉండదు. మనకు ఎప్పుడైనా పుడతా బిడిపిత్తలనే పోతా బిడిపిత్తలే పోవాల్సినది మన జన్మం. కానీ మనిషిని అనేది సాటి మనిషిని అనేది గౌరవించి పుచ్చండి. జీవితం అనేది ఎప్పటికైనా ఉండేవాళ్ళు లేని వాళ్ళను తీసేస్తే కనుక వాళ్ళు ఎంత పానం పుచ్చుకుంటారో ఎంత మనసు అనేది వాళ్ళు మనసు నొచ్చుకుంటారో అనేది మనం అర్థం చేసుకోవాలి జీవితం అనేది. కానీ ఉండేవాడే పెడతాడు, కానీ లేనివాడంటే కనుక తీసి పక్కకు పడేయను మొదలు పెడతారు మనుషులు. ఇప్పుడు జీవితం అనేది మనం చూస్తున్నాం, కండ్లారా చూస్తుంటాం. ఉండే వాళ్ళకి పెడతారు, కానీ మరి లేని వాళ్ళకు పెడితే వాళ్ళు పైకి వస్తారు కదా, వాళ్ళు మంచిగా వస్తారు కదా, వాళ్ళు బాగుపడతారు కదా అనే ప్రపంచంలో అనేది ఎవరికి కూడా ఎక్కడా లేదు, కల్పిస్తలే భగవంతుడు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులకే పెట్టడం లే భోజనం,
తల్లి తండ్రులకే పెట్టడంలే, ఇంకా గౌరవ మర్యాదల నుంచి చెప్పుకోవడం చాలా తక్కువే చెప్పుకోవాలి. కానీ ఎన్ని పూలదండలైనా వేస్తారు భగవంతుడికి, ఎంత డబ్బులైనా సందాలు ఇవ్వగలుగుతారు, ఏమైనా మనసులు చెప్పగలుగుతారు, ఎన్ని టెంకాయలైనా కొట్టగలుగుతారు. కానీ మనసులని చాటి మనసులకు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే పద్ధతి అనేది లేదు. జీవితం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ మానవత్వం ఎతికినాక నీతి నిర్జాతికి ఎక్కడో ఉండరు. కాబట్టి మనమంటూ ఈ ప్రపంచం మనము నాలుగు పక్కల తట్టుకొని మనము భూమి మీద ఉండగలుగుతున్నాం. మనిషి అనేది వ్యర్థములో పడుకోకుండా మానవత్వం ఎత్తినాక ప్రతి మనిషి కూడా తెలుసుకోండి, బాగుపడతాము. మనం అనేది వచ్చినాక భూమి మీదకి వచ్చినాక ఒక్కనాడు పుట్టినాక గిట్టక తప్పదు కదా. ఇక్కడే అనేది ఏముండదు కదా. ఒక్క మెతుకు మీద ఆ ఒక్క బియ్యపు గింజ మీద మనకు రుణము తీర్తేనక ఆ అన్నం కూడా మనం ఉద్దం నోట్లో పెట్టుకునే దానికి కూడా మనకు లేదు కదా. ప్రతి ఒక్కరికి తెలుసు కదా. తెలిసినాక కూడా మనుషులు అంటే కుట్లాలు, కుతంత్రాలు, ఈడ్చలు, పగలు ఇట్లన్నీ పెంచుకొని మనసులని ఒక అహంకారంగా ఎందుకు మనము చేసుకోవాలా? భగవంతుని మీద నాలుగు మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానం అనేది మనమంతూ ముందడుగు వేసి ఆ భగవంతుడి సంకల్పన ఉండాలని కోరుకుందాము. కానీ షుగర్లు, బీపీలు, ఆరోగ్యమే దెబ్బతిని చాలా బాధపడుతున్నా కూడా మనసులు అనేది ఎన్ని రకాలు అసలుకుందో అంత రకరకాలుగా మనం పడుతున్నాం. అన్ని పడినా కూడా భగవంతుని మనం ఎందుకు అనుకోకూడదు, ఎందుకు చెయ్యకూడదు? ఆ టెంకాయ కొట్టినాం కదా, ఆ పూలదండ వేసినాం కదా, ఆ పూజ చేసినాము కదా, ఈ పొద్దు పుష్కలంగా బాగా దీపారాధన చేసినాము కదా. అయ్యి కాదు, నువ్వు దీపారాధన చెయ్యి, పూలు పెట్టకపో. మనసు అనేది ఒక మంచితనం అనేది ఉండాలి. మనసు నోరు తెలిస్తే గనక రెండు మంచి మాటలుగా అనేది ఎప్పుడు ఉంటుందో గనక అప్పుడే మన మనసు అనేది ఎంతో పవిత్రంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా మనకు ఆ భగవంతుడు సంకల్పన కల్పిస్తాడు. తప్పకుండా అనేది నీతి నిర్జాతి అనేది ఎప్పటికైనా న్యాయం అనేది మునక కాదు. ఎంత అన్యాయంగా ఇట్లా మాట్లాడితే అన్యాయమే ఉంటుంది, నిజమే ఉంటుంది. కానీ ప్రస్తుతము అన్యాయం పని చేయొచ్చు, నీతి అనేది ఎప్పటికైనా మునక కాదు, కరెక్ట్గానే ఉంటుంది. మనిషి అనేది తెలుసుకోండి, అర్థంలో పడకాకండి. ఎంత మనం కష్టం చేసినా అవన్నీ చేసినా భగవంతుని సంకల్పన ఉండాలని మనందరం కూడా కోరుకొని భగవంతుని అనుగ్రహము. ఇప్పుడు లక్ష్మీదేవి లేని మనకు ఎవరికి కూడా సెకండ్ జరగదు. జేబులో డబ్బులు ఉంటేనే, పర్సులో డబ్బులు ఉంటేనే మొహం అనేది కలకలలాడుతూ పోతుంది. జవులో కానీ పర్సుల్లో కానీ లెక్క లేకుంటే, ఆడలకు కానీ మొగలకు కానీ డబ్బులు లేకుంటే మొహమే ఫీలింగే మారిపోతుంది. కానీ డబ్బు లేనిది కూడా బయటికి ఎవరికి కూడా ముఖము చెల్లదు. లక్ష్మీదేవి కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ ఆరోగ్యంగా ఉండాలా, లక్ష్మీదేవి కటాక్షం అందరికీ కూడా కురిపించాలా, హ్యాపీగా ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని సదాస్తని భగవంతుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అమ్మ చెప్పిందని ఒక మాట తీసేయడం కాదు, ఒక్క సెకండ్ ఉండండి, కంట్లో రవ్వ మీద కూడా పాపం పరిహారం అవుతుంది. ఇది నా మాట కాదు, భగవంతుని సంకల్పన. ఆ భగవంతుడి సంకల్పనతోటి మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. తెలుసుకోండి, అర్థంలో పడకూడదు. జీవితం అనేది నా ఉదయపూర్వకంగా వేడుకుంటాను. ఓం గణేశాయ నమః.